రాజకీయ పార్టీపై కవిత కీలక ప్రకటన. వ్యక్తిగా వెళుతున్నా రాజకీయ శక్తిగా తిరిగి వస్తా అంటూ శపథం. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం. భర్తను కొట్టి భార్యపై వేధింపులకు పాల్పడిన దుండగులు. జనసేన సంచలన నిర్ణయం. తెలంగాణలో జనసేన కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు వెల్లడి. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట రైల్వే స్టేషన్లో రైలు పైకి ఎక్కి యువకుడి హంగామా. చితకబాదిన ప్రయాణికులు. వింజామూరు ఎంపీపీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై టీడీపీ గూండాల దాడి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన చేశారు. తన సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు. ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న రాజకీయ శక్తిగా తిరిగి వస్తా అని కవిత ప్రతిజ్ఞ చేశారు. వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికి కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్ గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్లడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక ఒక పక్క నిజం మాట్లాడి తల్లిగారింటి నుంచి ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం. ఇది నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా. నాకు అండగా నిలబడాలని కోరుతున్నా. ఐ రిక్వెస్ట్ all our minority Telangana population to support me in my step that I am going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who want దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లక్ష్మీనగర్ ప్రాంతంలో ఒక కుటుంబంపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు.
భర్తను చితకబాది భార్యపై వేధింపులకు దిగారు. వారి కుమారుడిని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా నగ్నంగా మార్చి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనసేన పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జనసేన కమిటీలను రద్దు చేస్తూ వాటి స్థానంలో అహడ్ హాక్ కమిటీలను నియమించింది. జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఎక్స్ అధికారిక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించా. పార్టీలో ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు నన్ను దారుణంగా అవమానించి బయటకు పంపించారు అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకులు తనను ఎన్నో సందర్భాలలో అవమానించారని చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చిన చైర్మన్ ఆమోదం తెలపకపోవడంతో మండలి వేదికగా తన ఆవేదన వెల్లడించేందుకు సభకు వచ్చారని ఆమె పేర్కొన్నారు. మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్ గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్లడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టుల అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని, పెద్ద నాయకులు గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఉద్యమకారులు కాన్స్టిట్యున్సీకి 1000 మంది కూడా ఉండరు. ఆ 1000 మందిని పట్టుకుంటే ఇంకో 1,00,000 మందికి ఎక్కువైతుంది. వాళ్ళకు ఇస్తే తల్లిగారింటి నుంచి పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్న అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇచ్చి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష, నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాధాకిషన్ రావు, హరీష్ రావులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసినట్లు జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం గుర్తు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మాతృభాష మన మూలాలను, మన సంస్కృతికి ప్రతీక అని ప్రపంచంతో పోటీ పడేందుకు ఆజ్ఞం అవసరమే అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్లం అవసరమే అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికిని కోల్పోయినట్లు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటన చేశారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో 3 రోజులుగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు. కానీ మనం అందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు, స్వర్గంలో జరిగింది, ఎప్పుడో నిర్ణయమైంది. పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే భారతీయ సాంప్రదాయం. కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఏకైక దేశం భారతదేశం. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. అది ఒక్క భారతదేశానికి, ఇండియాకి సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప విలువలతో మనం ముందుకు పోతున్నాం. సంపద అవసరం, పేదరికం ఉండడానికి వీలు లేదు. అదే సమయంలో విలువలు. మారిషస్ అధ్యక్షుల వారితో నేను వీడియో కాల్లో చాటింగ్ చేసినప్పుడు, సార్ మీరు తప్పకుండా రావాలి అని నేను అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. మిస్టర్ శ్రీనివాస్, డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్, బట్ విల్ ఐ ఏబుల్ టు మీట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అని అడిగారు. నేను వస్తాను, చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉందా అని ఒక దేశాధ్యక్షుడు అడిగాడంటే ఆయన మీద ఎంత గౌరవం ఉందో మీరు ఆలోచించుకోండి. విదేశాల్లో నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఏఎంఆర్ ఎత్తిపోదుగల పథకం కానీ, నెట్టింపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి రైలు ఎందుకు ఎక్కావు దిగయ్య బాబు అని ఓ యువకుడిని ప్రయాణికులు బ్రతిమిలాడారు. అయినా ఎంతకీ కిందకు దిగిరాలేదు. చాలాసేపు బ్రతిమిలాడినా తగ్గేది లేదంటూ రైలుపైనే కూర్చున్నాడు. దీంతో రైలు ముందుకు కదలడంలో ఆలస్యమైపోతూ ఉంది. ఇదంతా గమనిస్తున్న ఓ రైలు ప్రయాణికుడు ఓపికకు పట్టుకోలేక ఇక రైలుపైకి ఎక్కాడు. ముప్పు తిప్పలు పెడుతున్న ఆ యువకుడిని రైలుపై నుంచి కిందకు నెట్టే ప్రయత్నం చేశాడు. అనుకున్నట్లుగానే ఇతర ప్రయాణికుల సహకారంతో యువకుడిని రైలు కిందకు దింపారు. ఇక ఉక్రోషం పట్టలేని కొందరు ప్రయాణికులు ఆ యువకుడికి దబిడి చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. अरे नीचे आ जा तभी तो मिलेगा। అదే అంటున్నాను, మనం వెళ్ళలేము స్వామి. హెల్త్ అవుతుంది కదా. ಅದಕ್ಕೊಬ್ಬರು ಎಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಪಟ್ಟೆ ఏ
వింజమూరు మండలంలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీల కారుపై టీడీపీ గూండాలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దాడికి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులే కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీపీ ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తున్న సమయంలో ఎంపీటీసీలను అడ్డుకుని దాడి చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అడ్డా సీఏడా అధికార మదంతో కండ కావరంతో ఎలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొచ్చు, ఇక ఎన్నికలే అవసరం లేదు, మా రెడ్ బుక్ రాజ్యాంగమే మేం చెప్పిందే ఎన్నిక అనేటువంటి అచ్చంగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నిక, అదేవిధంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మన్హల్లో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నిక ఒక చక్కటి ఉదాహరణ. అనేక సంఘటనలు రోజు జరుగుతా ఉన్నాయి. కానీ ఎన్నిక అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, దానికంటూ ఒక జరగని కూటమి నాయకులు ఎలా చెప్తే అలా చేయాలి. ఎంపీటీసీ సభ్యురాలు తమకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవడానికి లోపలికి వెళ్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరైతే అధికారులు కావచ్చు ఉన్నాయి, ఖచ్చితంగా చట్టపరంగా అరాచకాలు సృష్టించడానికి ఎర్రబుక్ అయితే న్యాయాన్ని ధర్మాన్ని స్థాపించడానికే మరోసారి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి అధికారులందరూ కూడాను. బెట్టింగ్ యాప్ వల్ల రాంబాబు అనే యువకుడు 80 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో గ్రామంలోని టవర్ ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని హల్చల్ చేశాడు. బాలకృష్ణ, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే 60 లక్షలు అప్పు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగ్ పెట్టినట్టు రాంబాబు వెల్లడించారు. అప్పులు తీర్చేందుకు తాను కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధం అయ్యానని చెప్పాడు. దానికోసం కోర్టు చుట్టూ సైతం తిరగాల్సి వచ్చిందన్నారు. అప్పుల వల్ల బెదిరింపులు భరించలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. పోలీసులు నచ్చజెప్పి అతడిని కిందికి దించడంతో ప్రమాదం తప్పింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులను ఆరా తీశారు. కాగా ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రమాదంలో మలికిపురంలోనూ మంటలు చెలరేగాయి. క్రమంగా కొబ్బరి చెట్లకు మంటలు అంటుకోవడంతో వందలాది చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. 100 అడుగుల పైన మంటలు ఎగిసిపడటంతో ముందు జాగ్రత్తగా గ్రామస్తులు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.